ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నామస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరా శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ శ్రీ రాధా గోవిందుకి జై. పురుషోత్తమ యోగం ఇది ఈరోజు పూర్ణ పురుషోత్తముడైన భగవానునికి సంబంధించి వేదాలను అవగాహన చేసుకోవడం ఎలాగో, వేదాలు ఏ ఏ ప్రయోజనం చేత ఉన్నాయి, అంతిమ లక్ష్యం ఏమిటి వేదాలను తెలుసుకోవడం వల్ల అనేది ఇక్కడ చెప్పుతూ భౌతిక జగత్తు మన దాన్ని ఎలా ఛేదించాలి, దానికి కట్టుబడిపోయి ఉంటాం కదా భౌతిక బంధంలో, అది ఇక్కడ ఈ అధ్యాయంలో చెప్పబడుతుంది అనమాట. హరే కృష్ణ. భౌతిక జగత్ అండర్స్టాండింగ్ పురుషోత్తంలో. ఓకే. శ్రీ భగవాన్ ఉవాచ ఊర్ధ్వమూలం అధశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, వేళ్ళు పైముఖంగా కొమ్మలు క్రింది ముఖంగా వేదమంత్రాలు ఆకులుగా కలిగిన నశింపులేని అశ్వత్థ వృక్షం ఉన్నదని చెప్పబడింది. ఈ వృక్షమును తెలిసినవాడు వేదాలను తెలిసినవాడు. మామూలుగా మన వృక్షం ఎలా ఉంటుంది, కింద వేళ్ళు పైన కొమ్మలు శాఖలు ఉంటాయి, కానీ వేళ్ళు రివర్స్ అనమాట. వేళ్ళు పైముఖంగా కొమ్మలు కింది ముఖంగా ఉండి వేదమంత్రాలే ఆకులుగా కలిగిన ఈ నశింపులేని అశ్వత్థ వృక్షం ఒకటి ఉందన్నమాట. ఈ వృక్షమును తెలిసినవాడు వేదాలు తెలిసినవాడు. సాధారణంగా మనకి ఇప్పుడు ఈ భక్తి యోగం అంత భగవంతుడు చెప్పించిన తర్వాత వేదాల ప్రయోజనం కొరకు అర్జునుడికి ఉపదేశిస్తున్నమాట భగవంతుడు. ఎందుకంటే ఈ ఆ వేదాలలో ఉండేది ఏమి, ఇక్కడ ఆకులే వేదాలని చెప్పబడింది. అంటే భౌతిక జగత్తు బంధం, ఇక్కడ భౌతిక జగత్తు బంధం అనేది ఒక అశ్వత్థ వృక్షం, రావి చెట్టు తెలుసు కదా, దాంతో పోల్చబడింది అనమాట. ఎవరైతే ఇక్కడికి వచ్చేసి ఈ కామ్యకర్మలు ఈ లౌకిక బంధాల్లో చిక్కుకొని ఉంటామో, ఈ అశ్వత్థ వృక్షం వేళ్ళు అది తుది తెలియక ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకి, ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకి గెంతుతూ ఉంటాడనమాట. ఇట్లా ఈ వేదాలు ఈ చెట్ల ఫలాల మీద ఆసక్తి కలిగిన వాళ్ళకి అస్సలు ఇంకా ఆ తుది తెలుసుకోలేరు, ముక్తి లభించేది ఉండదు అనమాట. మనకి వేద మంత్రాలు ఎందుకు చెప్పాయి, మన
యొక్క ఆత్మజ్ఞానం వికసించేదానికి అవి ఈ వృక్షపు ఆకులుగా చెప్పబడ్డాయి అన్నమాట. ఎందుకు రివర్స్ లో ఉంది? మూలం అంటే ఏమి? ఇది భౌతిక జగత్తు. భౌతిక జగత్తులో మనం ఏం చెప్పుకున్నాం? 7 లోకాలు చెప్పుకున్నాం కదా. అందులో అన్నిటికంటే ఉన్నతమైన లోకం బ్రహ్మలోకం. బ్రహ్మ నుంచే మనం వచ్చాం కాబట్టి మూలము బ్రహ్మలోకము. అందుకని మూలము వేరు అన్నమాట. ఆ మూలము బ్రహ్మలోకం అవుతుంది. ఓకే, ఇంకా వస్తుంది చెప్తాం. ఆ బ్రహ్మలోకము నుండి ఆరంభమైంది కాబట్టి దీని వేళ్ళు ఊరితో ముఖం అంటే పైకి ఉంటాయి అన్నమాట, కింద కొమ్మలు ఉంటాయి. ఈ ఇది మాయా వృక్షాన్ని, దీనికి అంతం అనేది లేదు. ఇది అవగతం చేసుకుంటేనే దాన్ని బయటపడగలం. ముందు ఈ భౌతిక జగత్తు బంధం నుంచి ఎలా రావాలి అని అంటే కేవలము భక్తియుత సేవ. ఎందుకంటే ఈ భౌతిక అస్తిత్వపు వేళ్ళు పైకి ఉన్నాయి కాబట్టి, అంటే ఇది మహత్తత్వం అని చెప్పాం భౌతిక జగత్తుని, అక్కడి నుంచే ప్రారంభమైపోయింది. ఈ విశ్వం అనే సంసార వృక్షం అన్నాం కదా. దీంట్లో అన్ని గ్రహాలు మొత్తం అన్ని ప్లానెట్స్ శాఖలు, ఈ శాఖలంతా ప్లానెట్స్ అన్నమాట. ఇవి కర్మ ఫలాలు ఉంటాయి కదా, వాటి చెట్లు ధర్మము, అర్థము, కామము, మోక్షం అనేటివి మన కర్మ ఫలాలే ఆ వృక్ష ఫలాలు అన్నమాట. ఇంకా ఇంకా ఏం చెప్తారంటే ఇది కంటిన్యూ అవుతుంది. ఇంకా ఈ మనకి వృక్షం యొక్క ప్రతిబింబము ఇప్పుడు మనకు ఒక దీనికి దగ్గర చూడొచ్చు ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి. ఇలాగా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాము. ఏదన్నా మనము ఒక చెరువు దగ్గరికి వెళ్ళామనుకోండి, మనం అక్కడ నిలబడుకుంటే ఏమైతుంది? ఈ చెట్టు ఒరిజినల్, అది మనకి నీడ ఎలా కనపడుతుంది? రివర్స్ లో కనపడుతుంది అన్నమాట. ఇది ఆధ్యాత్మిక జగత్ అయితే, మనం ఒరిజినల్ జగత్తు ఆధ్యాత్మిక జగత్ అయితే, ఇది ఈ మిథ్యా ప్రతిబింబమే ఇది భౌతిక జగత్తు. అంటే ఆధ్యాత్మిక జగత్తు యొక్క మిథ్యా ప్రతిబింబమే భౌతిక జగత్తు అన్నమాట. దీంట్లో మనం బందీలై ఉన్నాం కాబట్టి ఇక్కడ ఇది జలమునందు ఇప్పుడు ఈ సరే దీనికి మామూలుగా వృక్షము ఎక్కడ ఉంటుంది? ప్రతిబింబము ఈ జలంలో ఉన్నట్లుగా మనకి ఈ ఆధ్యాత్మిక జగత్తు ప్రతిబింబం, దాని రిఫ్లెక్షన్ ఇది నీడ. ఇది దేని మీద ఉంటుంది? స్థితమైంది మన యొక్క కోరికల మీద అన్నమాట. ఆ కోరికే ఈ భౌతిక జగత్తుకంతా అస్తిత్వానికి, అది ఉనికికి కారణమైపోయింది అనమాట. అది ఇంకా ఇంకా మనకి చెప్పబడుతుంది, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇదంతా కూడా ఈ ప్రకృతి అంతా కూడా భగవంతుని బాహ్య శక్తి. ఎందుకంటే ఈ ఆధ్యాత్మికపు శక్తి మనకు భగవంతుడి శ్లోకంలో ఏం చెప్తున్నారు ఇక్కడ? బుద్ధమూలం అధశాఖం ఛందాంసి యస్య పర్ణాన్ని యస్తం వేదస వేదవిత్. ఈ వృక్షమును తెలిసినవాడు వేదాలు తెలిసినవాడు. దీని యొక్క అంతా తెలుసుకోండాలన్నమాట. ఏమి అనేది తెలుసుకున్నవాడు వేదాలు తెలిసినవాడు. ఇప్పుడు 2వ శ్లోకంలో ఏం చెప్పబడుతుందో చూద్దాం. అతశ్చోద్వం ప్రస్తుతాస్తస్య శాఖ గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. అధః కిందికి, ఊర్ధ్వం పైకి, ప్రస్తుత వ్యాపించింది శాఖ. ఇక్కడ ఈ వృక్ష కొమ్మలు ప్రకృతి యొక్క 3 గుణముల ద్వారా పోషించబడుతూ కిందికి మరియు పైకి విస్తరించును. దాని రెమ్మలు ఇంద్రియ విషయాలు. ఈ వృక్షపు వేర్లు క్రింది ముఖంగా కూడా వేలుతూ మానవ సమాజంలోని కామ్య కర్మలకు బంధించబడి ఉంటాయి. ఇవి దేంతో పోషించబడుతున్నాయి? ఏదైనా మనం చెట్టు అంటే నీరు పోసి పెంచుతాం. ఈ భౌతిక జగత్తు అనే వృక్షము ప్రకృతి త్రిగుణాలతో పోషింపబడుతుంది అన్నమాట. దీని శాఖలు, ఆ కొమ్మలన్నీ కూడా ఎలాగా ఈ శ్లోకంలో మళ్ళీ వర్ణిస్తున్నారు కదా. ఈ శాఖలు అదో భాగాన రివర్స్ లో ఉంటుంది కదా. ఈ మానవులు, జంతువులు, రకరకాల జీవజాతులన్నీ స్థితి ఉంటాయి అన్నమాట. జీవులకి ఒక్కడ అధమ స్థితిలో ఉంటే, వేళ్ళు పైకున్న ఊర్ధ్వ స్థితిలో ఈ దేవతలు వీళ్ళంతా ఉన్నత జీవులంతా ఉంటారన్నమాట. ఇది మనకి ఈ ప్రకృతి త్రిగుణాలతో ఇది పోషించబడుతోంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాం. ఇటు చిగుళ్ళు ఉంటాయి కదా, లేత చిగుళ్ళు, అవి ఇంద్రియార్థాలు. మనకి ఇంద్రియాలు తెలుసు కదా, మన జ్ఞానేంద్రియాలు, సెన్సెస్, ఇంద్రియాలు వాటి యొక్క గుణాల వృద్ధి. ఎందుకంటే మనము ఇంద్రియాల ద్వారా ఇంద్రియార్థాలను అనుభవిస్తాం.
ఇలా మనకి ఏది జిహ్వ, చక్షు, అది నాసిక, గ్రాణ, రూప రస గంధ గ్రాణ, ఈ స్పర్శ, ఇవి మనకేం చేస్తుంది? మన ఇంద్రియాలు ఏవైతే చూస్తున్నాయో అవి మనకి మన చక్షువులు చేసే పని అనమాట. రూపం. అలాగే మన చెవులు గ్రాణ, మన చెవులు శ్రవణం, మన నాసిక గ్రాణం, మన నోరేం చేస్తుంది? జిహ్వ. మన చర్మము స్పర్శ, గాలి తగిలితే స్పర్శ. ఇవి ఇంద్రియార్థాలు, ఇవి అనుభవిస్తున్నాయి అనమాట. ఇవి ఈ త్రిగుణాల వృద్ధి వలన మనకి ఇంద్రియాలు కలుగుతూ ఉంటే ఇంద్రియాల ద్వారా ఇంద్రియాలు అనుభవిస్తాం అనమాట. ఇవన్నీ ఈ ఇంద్రియార్థాలతో కూడి ఉన్న ఈ సెన్ససే ఈ సంసార శాఖాగ్రాలు. అంటే ఆ కొమ్మలకి, శాఖలు అంటే కొమ్మలు కదా, ఆ చివరి భాగాలు అనమాట. చిగుళ్ళు, ఇవి చిగుళ్ళు వచ్చి ఇవి ఇంద్రియార్థాలు ఇప్పుడు చెప్పుకున్నాం కదా. ఆ వృక్షం యొక్క ఊడలు ఉంటాయి కదా కిందికి వెళ్ళి, అవన్నీ కూడా దుఃఖాలు. ఇంకా మనకి రకరకాల కోరికల పట్ల ఆసక్తులు ఉంటాయి కదా, అవి అనమాట. ఇది మొత్తం వ్యాపించి ఉంటుంది. ఇది ఎంత వ్యాపించి ఉన్నప్పుడు యథార్థ రూపం మూలం ఎక్కడుంది? బ్రహ్మలోకంలో ఉంటే ఈ కిందికి ఊడలు వచ్చేసి వేళ్ళుగా మారిపోతుంటాయి కదా, అది భూలోకంలోకి వచ్చేస్తాయి ఈ కిందివన్నీ మళ్ళీ వేళ్ళు అనమాట. అందుకని ఇక్కడ పుణ్యఫలాలు భూతలోకంలో ఇక్కడ వస్తుంది. ఎస్, భూతలోకంలో బ్రహ్మ ఉన్నాడు చూడండి, పైకి వేళ్ళు. ఇక్కడ బాగా పుణ్యఫలాలు అనుభవించాక మళ్ళీ ఏం చేస్తాం మనము? ఈ భూలోకానికి, మత్స్యలోకం అని కూడా అనబడుతుంది అనమాట. ఇక్కడ వచ్చి మన పుణ్యఫలాలు అయిపోతేనే మళ్ళీ పైకి వెళ్ళడం, మళ్ళీ తిరిగి రావడం అయిపోతుంది. కాబట్టి ఈ భౌతిక జగత్తుని ఏమంటారు? కర్మక్షేత్రం అంటారు కదా. ఇక్కడ చూడండి, జంతువులు, ఇవన్నీ ఫలాలు, ఇవన్నీ ఉంటాయి మనకు, రూల్స్ రకరకాలు ఉంటాయి. హరే కృష్ణ. ఎస్, తర్వాత 3-4 శ్లోకాల్లో ఏం చెప్తున్నారో చూద్దాం. నరూపమస్యేహ తథోపలభ్యతే నాతో నాదిర్ని చ సంప్రతిష్ట అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. చాలా చాలా ఇది ఆ శ్లోకము చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. తతపదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యత ప్రవృత్తి ప్రసృతా పురాణి. ఇక్కడ ఏం చెప్తున్నారు? అనువాదంలో చూద్దాం. ఈ వృక్షం యొక్క నిజ రూపము ఈ లోకంలో ఎవరికి తెలియదు. దాని ఆది మధ్య అంతాలు ఎక్కడ అనే విషయం ఈ లోకంలో ఎవరు తెలుసుకొనలేదు. కానీ స్థిరముగా నాటుకున్న వేళ్లతో విలసులుతున్న ఈ వృక్షాన్ని వైరాగ్యం అనే ఖడ్గంతో ఖండించి అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. అసంగం అంటే వైరాగ్యం, శస్త్రేణ ఆ ఆయుధంతో, దృఢమైన మనసుతో దాన్ని దృఢేన చిత్వ అంటే ఛేదించి, అది బలమైన ఈ అస్త్రంతో మనము వైరాగ్యంతో దాన్ని ఛేదించాలి. సరే, ఈ దీంట్లో ఇరుక్కొని పోయినాం, ఇంద్రియార్థాలు భోగిస్తున్నాం, కర్మఫలాలు తింటున్నాం, మళ్ళీ వెళ్తున్నాం, మళ్ళీ వస్తున్నాం. శాశ్వతంగా వదిలేసి వెళ్ళాలంటే వైరాగ్యం అనే దీంతో చేయాలన్నమాట. అందుకని ఇక్కడ అనువాదంలో చూద్దాం. వైరాగ్యం అనే ఖడ్గంతో ఖండించి వేయాలి. తర్వాత అతడు పునర్జన్మ లేకుండా చేసే పరమ పదాన్ని వెతకాలి. ఎవ్వని నుండి సమస్తం ఆరంభమైందో మరియు ఎవ్వని నుండి అనంతకాలంగా సమస్తం వ్యాపించిందో అట్టి పరమ పురుషుని శరణు వేడాలి. దేవాది దేవుణ్ణి, హరే కృష్ణ, ఆయన్ని, ఈ గ్రహాలకి సృష్టికి మూలమైన భగవాన్ని శరణు వేడాలి. ఈ ఇక్కడ ఈ అశ్వత్థ వృక్షపు యథార్థ రూపం మనకు తెలియదు. ఎందుకంటే ఆది అంతం లేదంటున్నారు కదా. అది మూలము పైకుంది, వృక్షము విస్తారమేమో కింద ఉంది. ఇప్పుడు ఎంతవరకు వ్యాపించి ఉంది అనేది మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనం మన పూర్వీకుల్ని, ఇప్పుడు మన తండ్రి ఉంటారు, తండ్రి ఉంటారు, తాత ముత్తాత, అలా వెళ్తూ 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 ఉంటే మూలం లాస్ట్కి ఎక్కడొస్తుంది? మన సృష్టికర్త బ్రహ్మ వచ్చినట్లుగా ఈ వృక్ష కారణం ఏంటి అని కనుక్కోవాలన్నమాట. అందుకని బ్రహ్మదేవుని తండ్రి శ్రీకృష్ణ భగవానుడు. ఇప్పుడు మూలం అంటే ఎవరు? భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు. అట్టి మూలము పూర్ణ పురుషోత్తముడు. ఆయనని సంపూర్ణ జ్ఞానము వాళ్ళ సాంగత్యం మనం తీసుకోవాలి. భక్తియుత సేవ, భక్తుల సాంగత్యము, ఒక ఆధ్యాత్మిక గురువు, వీళ్ళతోనే ఆ మిథ్యా ప్రతిబింబం ఏదైతే మనం భౌతిక జగత్తు మిథ్యా ప్రతిబింబము
అశ్వత్థ వృక్షంగా అనుకుంటున్నామో దాని పట్ల వైరాగ్యంతో జ్ఞానం అనే ఖడ్గంతో దాన్ని ఛేదించాలన్నమాట. అశ్వత్థ చెట్టుని ఛేదించాలని చెప్పారు అనమాట. మనకి ఇక్కడ ఈ భౌతిక ప్రకృతిలో ఎందుకంత మనము వైరాగ్యం తెచ్చుకోవాలి అంటే నిరంతరము ఈ భౌతిక జగత్తును భోగించాలనే కాంక్ష, దాని ప్రకృతిని మనకు ఆధిపత్యం వహించాలి, పోటీ మనస్తత్వం, నాకే కావాలి అనే కాంక్ష, కోరిక అనమాట. అందుకే ఇదంతా కోరిక మీద స్థితమైంది అని చెప్పారు భౌతిక జగత్తుని అనమాట. ఏమేమి మార్గాలు ఉన్నాయి, మనకి గ్రంథాలు ఉన్నాయి, బోల్డంత ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది భారతదేశంలో, ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయి. వాటిని చర్చించుకుంట ద్వారా వైరాగ్యం తెచ్చుకోవచ్చు. ఇంకా జ్ఞానంలో ముందే ఎంతో నిష్ణాతులైన వారి ద్వారా శ్రవణం చేయాలన్నమాట. అట్లా భక్తుల సంగమంలో నిలిచి భగవంతుని గురించి తెలుసుకోగలనమాట. అప్పుడు ఆ భగవంతుణ్ణి శరణు వేడితే పూర్తిగా మనము సరెండర్ అయిపోవాలా. అంటే అప్పుడు ఈ మిథ్యా ప్రతిబింబం అనే సంసార వృక్షాన్ని తిరిగి రాకుండా ఉంటామని ఇక్కడ చెప్తున్నారు. అదే భక్తియుత సేవ చెప్పాం కదా, శ్రవణ కీర్తనాదు, శ్రవణం కీర్తనం స్మరణం. ఇదేంతో భగవంతుడు ఏం చెప్పారు, మూలం ఆయనే చెప్పారు కదా మనకి 12వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో, అహం సర్వస్య ప్రభువు మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వా భజంతే మాం బుధాభావ సమన్విత. తెలుసుకున్నవాడే బుధజనుడు. నేను అహం సర్వస్య ప్రభువు, నా నుంచే అంతా ఉద్భవించింది అని చెప్పారు కదా, అలా తెలుసుకోగలగాలన్నమాట ఆయన్ని. 5వ శ్లోకం చూద్దాం. ఇదంతా మనకి భౌతిక జగత్తు మీద మన హృదయ దౌర్బల్యం ఎలా ఉంటుంది, మన దౌర్బల్యం నుంచే కదా భౌతిక జగత్తులో బందీలైతా ఉండేది. నిర్మాణ మోహాజిత సంగదోష అధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్త సుఖ దుఃఖ సంజ్ఞైర్ గచ్చంత్య మూఢా పదమవ్యయం తత్. మిథ్యా గొప్పతనం, మోహము, అనురాగ దోషాన్ని జయించి నిత్యమైనది అర్థం చేసుకున్న వారు కోరికలన్నిటినీ విడిచిపెట్టి సుఖదుఖాది ద్వంద్వాలకు అతీతులై పరమ పురుషునికి శరణు వచ్చేవారు శాశ్వతమైన ఆ బ్రహ్మ పదాన్ని పొందుతారు. ఈ శ్లోకము చాలా ఎంతో ఎంతో ఇంపార్టెంట్ శ్లోకం అన్నమాట. చదువుతారా మాతాజీ ఎవరన్నా? హరే కృష్ణ. హరే కృష్ణ. నిర్మాణ మోహ జిత సంగ దోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామా ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంజ్ఞే గచ్చంత్య మూఢా పదమవ్యయం తత్. చదివారమ్మా, అది ఇది మ్యూట్ లో ఉండండి. చక్కగా చదివారు, ధన్యవాదాలు. ఈ మిథ్యాహంకారము, మిథ్యా గొప్పతనము, మిథ్యాహంకారము, మోహము, అనురాగ దోషాన్ని జయించి నిత్యమైనది అర్థం చేసుకున్న వారు కోరికలన్నీ విడిచిపెట్టి సుఖదుఖాది ద్వంద్వాలకు అతీతులై పరమ పురుషునికి శరణు వచ్చేవారు శాశ్వతమైన బ్రహ్మ పదాన్ని పొందుతారు. దీని యొక్క అనువాదం, నిర్మాణ మోహ అంటే మిథ్యాహంకారము, భ్రాంతి, ఈ మోహము లేకుండా, ఇది జిత సంగ దోష, జయించి సంగత్వపు దోషములను, అంటే ఈ అనురాగ సంగం నిత్యమైన దానిని, అధ్యాత్మ నిత్య వినివృత్త కామాహ అంటే ఆధ్యాత్మిక జ్ఞానంలో నిత్యులైన వారికి, నిత్యులు వాళ్ళు అవగతం చేసుకున్న వాళ్ళు అనమాట. కామవర్జితులు అంటే కోరికలన్నీ విడిచిపెట్టి ఈ సుఖ దుఃఖాదులు అనే ద్వంద్వాల నుంచి అతీతులై పరమ పురుషునికి భగవంతుణ్ణి శరణు వచ్చేవారు కనుక్కుంటారు. అంటే శరణాగత విధానము ఈ శ్లోకంలో చెప్పబడుతుంది అనమాట. ఈ మిథ్యాహంకారము, గర్వము ఉన్నాయనుకోండి, భగవంతుని అర్థం చేసుకోగలమా? చేసుకోలేం కదా. గర్వంచే ఆ భ్రాంతి, మొహానికి గురి కాకుండా ఉండడమే మొట్టమొదటి అర్హత అనమాట భక్తుడికి. అంటే ఈ భౌతిక ప్రకృతిలో ఇంత చేశాను నేను, నేనే గొప్పవాణ్ణి అని గర్వించామంటే భగవంతుడికి శరణు పొందడం చాలా చాలా కష్టం అనమాట. అదే మనకు ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించే కొలది తెలిసిపోతుంది ఎవరు ప్రభువు ఈ భౌతిక జగత్తుకి, విశ్వానికంతా ఎవరు ప్రభువు అని తెలుసుకుంటాడు అనమాట. అప్పుడు శరణాగత విధానము మెల్లిమెల్లిగా మొదలవుతుంది అనమాట. అప్పుడు తనదేదో తండ్రి కాదేదో అని తెలుసుకునే జ్ఞానానికి
సంపాదిస్తాడు. అట్లా జ్ఞానం వచ్చిన తర్వాత సుఖ దుఃఖాలకి కానీ ఆవేశాలకి, అంటే మనం చూస్తూ ఉంటాం కదా, శీతోష్ణాలకి బాధ సంతోషం వచ్చినా పొంగిపోరు, ఏది కలిగినా దుఃఖం కలిగినా కృంగిపోరు. అలాంటి ద్వైతీ భావాల నుంచి బయటపడి ద్వంద్వాల నుంచి విడిపడి ఉంటాడనమాట. అప్పుడు జ్ఞానంలో పూర్ణుడైనట్లు, అందరినీ సమాన దృష్టితో చూసేవాడు. అప్పుడే నీకు భగవంతుని అవగతం చేసుకొని శరణు దొచ్చడం మొట్టమొదట నేర్చుకుంటాడనమాట. ఇప్పుడు 5 శ్లోకాలు మనం చూసాం కదా, శరణాగతికి వచ్చేసాము. మొట్టమొదట భౌతిక జగత్తు ఒక అశ్వత్థ వృక్షంతో పోల్చారు. అది ఉత్తముఖంగా ఉంటాయి వేళ్ళు. అదే ఆయన యొక్క ఆధ్యాత్మిక శక్తి యొక్క ఇది భౌతిక జగత్ అనేది మిథ్యా ప్రతిబింబము. దాంట్లో కామ్యకర్మల్లో నిరంతరము ఉండే ఆ మనుజుడు జన్మ మరణ చక్రాల్లో పదే పదే తిరగకుండా అసంగం అనే శస్త్రంతో దాన్ని ఖండిస్తూ ఉండి భగవంతుని శరణాగతితోనే దాన్ని ఛేదించగలము అని చూసాం కదా. ఇప్పుడు భగవంతుడి యొక్క ధామాన్ని వర్ణిస్తారు. ఎలాగో చూద్దాం. నా తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అట్టి నా దివ్య ధామము. మనం ముందు శ్లోకంలో నా ధామాన్ని చేరుకుంటాడు అని చెప్పారు కదా భగవంతుడు. తప్ప అక్కడ పరమ పురుషుని శరణం పొంది అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన పరంపదాన్ని వెళ్ళినప్పుడు అది ఎలా ఉంటుంది? ఆయన దివ్యధామము సూర్యుడు లేదా చంద్రుడు లేదా అగ్ని లేదా విద్యుత్ ద్వారా ప్రకాశింపబడదు. దాన్ని చేరుకున్న వారు ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి రారు. అంటే మనకి మంది చీకటి జగత్తు మహత్తత్వం అని దీంట్లో. అందుకే మనకి భగవాను దేహకాంతి ద్వారా బ్రహ్మజ్యోతి ఆయన ఈ సూర్యచంద్రులు ప్రకాశాన్ని అందుతున్నాయి అన్నమాట. అక్కడ ఏ సూర్యులు ఏ చంద్రులు అక్కడ లేదు. అవి స్వయం ప్రకాశకాలు, అవే వెలిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి అగ్ని విద్యుత్ ఇవన్నీ మనకి అవసరం అన్నమాట. కానీ ఆధ్యాత్మిక జగత్తులో అంటే కృష్ణలోకం గోలోక బృందావనంలో అంటే అక్కడ ఈ ఆధ్యాత్మిక జగత్తు వర్ణనలో చెప్తున్నారన్నమాట. ఇవంతా అవసరం లేదు. అది అక్కడి నుంచే అసలు కాంతి అనేది అక్కడి నుంచే వస్తుంది. మనకంతా వచ్చే కాంతి అంతా అక్కడి నుంచే వస్తుంది. కాబట్టి మనము ఈ యథార్థ తత్వం యొక్క ఈ ప్రతిబింబం ఉంది కదా, దీన్ని ముక్తుడయ్యేదానికి చూసేదానికి ఈ కష్టమైన కానీ మనం కృష్ణ భక్తి భావన, ఎప్పుడైతే భక్తి భావనలు ఉంటామో దాన్ని తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఏది ఆధ్యాత్మిక జగత్తుకు చేరే మార్గము కేవలం భక్తియుత సేవ. ఎందుకంటే సన్యాసం స్వీకరించినంత మాత్రాన ఎవరికి అంత త్వరగా ఈ భౌతిక జగత్తు మీద ఆసక్తి పోదు. కేవలం కాషాయ వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన్ని కాదు, మనస్సు ప్యూరిఫై కావాలి. నిరంతర భక్తియుత సేవ ద్వారానే దానిని సాధింపగలరు అన్నమాట. ఈ సంసార వృక్షానికి ఛేదించేదానికి అదొక్కటే మార్గం అన్నమాట. ఇక్కడ అందుకే సూర్యచంద్రుల విద్యుత్ ఏది అవసరం లేదు. ఈ భౌతిక ప్రపంచాన్ని తిరిగి రారు, తెలుసుకోగలుగుతారు అని చెప్తున్నారు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్శిష్టానింద్రియాని ప్రకృతిస్థాన్ని కర్షతి. ఈ భౌతిక ప్రపంచంలో జీవులు నా శాశ్వతమైన అంశాలు. కానీ బద్ధ జీవితం కారణంగా వారి మనస్సును కలిగి ఉన్న 6 ఇంద్రియాలతో తీవ్ర సంఘర్షణ పడుతున్నారు. వాళ్ళు 6 ఇంద్రియాలు ఇంత ముందు కూడా ఈ చూపించాం కదా, ఇంద్రియాలకి కళ్యాలు వేస్తూ ఉంటాయి. మనస్సు లాగుతూ ఉంటుంది, బుద్ధి లాగుతున్నా గానీ కోరికల వైపు మన మనస్సు పరిగెడుతూ ఉంటుంది అన్నమాట. ఇవి ఎందుకంటే భగవంతుడి విస్తారాలు ఎన్నో ఉంటాయి. మనకి దేవదేవుడు మనము ఒకటే నిత్యాంశాలమని భగవంతుడే ఇక్కడ చెప్తున్నారు. జీవులు నా శాశ్వతమైన అంశాలు. మనం చెప్పుకున్నాం ఆయన బంగారు గని అయితే మనం బంగారు కనికలం. ఇక్కడికి వచ్చి పడ్డాం. ఇక్కడ సంఘర్షణ, కర్షతి అంటే ఇక్కడ సంఘర్షణ. ఈ 6 ఇంద్రియాలతో కూడి మనం నిరంతరము ఈ సంఘర్షణ చేస్తున్నాం. అవి కోరికల భౌతిక ఇంద్రియాల భౌతిక లౌకిక విషయాలపై నిరంతరం మనసు లాగటం వల్ల ఈ ప్రకృతిపై ఆధిపత్యం చలాయించాలనే దీంతో ఈ మనస్సు నుంచి మిథ్యాహంకారం నుంచి మనం బందీలైపోతున్నాం. కాబట్టి సంఘర్షణ అనేది జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఆ మనస్సు 3 గుణాలు చెప్పుకున్నాం కదా, సత్వగుణంలో ఉంటుంటే
ఆ రకంగా, రజోగుణంలో ఉంటే ఆ రకంగా, అలాగే తమో గుణంలో ఉంటే ఆ రకంగా, ఇలాంటి కార్యాలన్నీ చేయడం వలన తమో గుణంలో ఉన్నప్పుడు ఇంకా కిందికి పతనం అయిపోతాం కదా, అలా వెళ్ళిపోవడం వల్లనే మనకి రకరకాల ఈ జన్మ మరణ చక్రంలో మళ్ళీ మళ్ళీ పుట్టడము వెళ్ళడము అనేది జరుగుతూ ఉందన్నమాట. అదే సంఘర్షణ అంటే ఇక్కడ చెప్తున్నారనమాట. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాన్ని వాశయాత్. వాయు వాసనను ఒక చోటి నుండి మరొక చోటికి తీసుకొని పోయినట్లుగా జీవుడు తన విభిన్న భావనలను ఒక శరీరం నుండి మరొక శరీరానికి తీసుకువెళ్తాడు. ఆ విధంగా తిరిగి వేరొక శరీరాన్ని తీసుకొని దాన్ని విడిచిపెడతాడనమాట. ఇప్పుడు మన శరీరానికి మనము యచ్చాప్యుత్క్రామతీశ్వర, దేహ యజమానుడు. ఎవరి శరీరానికి వాళ్ళే ఈశ్వరుడు, దేహ యజమానులు. ఎప్పుడు శరీరం మనకి వాయువు ఒక చోట మంచి మామిడి పూల తోట లేకుంటే మల్లె పూల తోట ఉందంటే ఎలాగైతే గాలి ఆ సువాసనని మోసుకొని వస్తుందో, మన భావనలు అనుసరించి చనిపోయేటప్పుడు జడభర్తుని కథ చెప్పాం కదా మనము, చనిపోయేటప్పుడు జింకను చూసి అతని మరుసటి జన్మ జింక జన్మ తీసుకోవాల్సి వస్తుంది. అలాగా మనకి ఈ తన చైతన్యాన్ని ఎలా మల్లుకుంటే అలాంటి జీవితం నెక్స్ట్ జన్మ లభించబోతోంది అనమాట. మరణ సమయంలో వేరే వేరే దేహాల గురించి ఆలోచించామంటే ఆ దేహము పొందాల్సి వస్తుంది అనమాట. అందుకని ఈ భగవంతుని పట్ల అదే భావనలో ఉన్నామంటే ఆధ్యాత్మిక జగత్తుకి మనము చేరుకోవచ్చు అనమాట. ఈ విధంగా శరీరాల మార్పు. ముందు శ్లోకంలో మనము ఎలాగ ఆరింద్రియాలతో సంఘర్షణ జరుపుతున్నాము ఈ భౌతిక జగత్తులో, తర్వాత ఈ దేహము ఎలా మారుస్తున్నాము అని చెప్పేసి, ఈ దేహాలకి, ఈ దేహం అందున్నప్పుడు రకరకాల క్లేశాలకు గురైనప్పుడు ఎలాగ మనము ఈ సంఘర్షణ అనుభవిస్తున్నాం అనేది ఇక్కడ చెప్పబడుతుంది అన్నమాట. శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. శ్రోత్రం ఇంతకుముందే చెప్పాము ఇంద్రియాల గురించి. శ్రోత్రం కర్ణాలు, చక్షుషు నయనాలు కండ్లు, స్పర్శనం స్పర్శ ఇది చర్మం ఇస్తుంది కదా, చ కూడా, అలాగే రసనం అంటే జిహ్వ మన నాలుక, అలాగే ఘ్రాణం అంటే మనకి ఘ్రాణ శక్తి, మన సువాసన చూసే శక్తి పొంది ఈ విధంగా జీవుడు వేరొక దేహాన్ని గ్రహించి దానికి తగిన చెవులు, ముక్కు, నాలుక మరియు చర్మములు అనేది మనస్సును కూడి ఉండి ఇంద్రియాలను పొందుతున్నాం. ఆ విధంగా తన ఆ దేహానికి సంబంధించి ఇంద్రియాలను అనుభవించను. ఇక్కడ ఒక మనకి సూకరం అని చూపిస్తున్నారు వరాహాన్ని. అంటే అంతిమ దినాల్లో దాని గురించి ఆలోచిస్తే దీనికి ఉన్నాయి, లేవని లేదు. కళ్ళున్నాయి, ముక్కుంది, నాలుగుంది, చర్మాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. భావనలు అనుసరించి వాయువు ఎలా తీసుకుపోతుంది ఆ భావనలు అనుసరించి ఆ రకమైన జన్మ పొందితే దానికి ఏం కావాలి, అది ఏం తింటుంది, ఎంత చెత్త పదార్థాలు తీసుకుంటుంది, అలాగే బుద్ధలో పొట్లాడుతుంది, అదే దానికి స్వర్గ సౌఖ్యంలాగా ఉంటుంది అనమాట. అసలుకి మనకి చైతన్యం, మనకి ఆత్మ ఎంత చైతన్యం, ఆత్మ ఉంటే చైతన్యం కదా. మన చైతన్యం అనేది కలుషితం కాదు. ముందు ఎలాగైతే ఒక బకెట్లో స్వచ్ఛమైన నీళ్లు ఉన్నాయనుకోండి, ఒక చిన్న రంగుది ఏదన్నా వేసామనుకోండి కలర్, మొత్తం నీళ్ళన్నీ కూడా కలర్ అయిపోతాయి కదా. ఆ రకంగా మనకి ఈ భౌతిక కోరికల వలన మనం కలుషితం అయిపోయినందుకు, ఎందుకు అవి కోరికలు పుడుతున్నాయి, ప్రకృతి త్రిగుణాల నుంచి అన్నమాట. అది పవిత్రత చేకూర్చాలంటే మనం కృష్ణ భక్తి భావనలోకి రావాలన్నమాట. చైతన్యాన్ని భౌతిక భావనలో మనం కల్మషాన్ని అంటే దాన్ని పొల్యూట్ చేసేసామనుకోండి, ఈ రకంగా తదనుగుణమైన దేహము వస్తుందని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అంటే మత్స్య జన్మలో మానవ జన్మే వస్తుందని లేదు. ఇప్పుడు వచ్చిన మానవ జన్మని తప్పకుండా మనం సార్థకం చేసుకోవాలి. ఎంతో పుణ్యం చేస్తేనే మానవ జన్మ లభిస్తుంది. కానీ గమ్యమేమి లక్ష్యమేమి అని తెలుసుకోవాలన్నమాట. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానాను పశ్యంతి జ్ఞాన చక్షుషః. జీవుడు తన శరీరాన్ని ఏ విధముగా విడిచిపెడతాడో, ప్రకృతి మూడు గణముల ప్రభావంతో ఎలాంటి శరీరాన్ని అతని అనుభవిస్తూ ఉంటాడో మూర్ఖులు తెలుసుకోలేరు. కానీ జ్ఞానంలో శిక్షణ పొందిన కళ్ళు కలిగిన వాడు ఇవన్నీ చూడవచ్చు. ఇలాగా దేహాన్ని వదలటము,
మళ్ళీ వేరే దేహం తీసుకుంటున్నాము. వరుసగా చెప్తూ వస్తున్నారు భగవంతుడు మనకి 6వ శ్లోకం నుంచి వస్తోంది. మనకి జీవన సంఘర్షణ ఎలా జరుగుతోంది, వాయుర్గంధ ఆ వాయువుల ద్వారా తీసుకున్నట్టు దేహభావం ద్వారా అది ఎలా పొందుతాము, ఆ పొందిండే అది ఆ పొందడం అనేది ఎలా వదులుతున్నాం, ఎలా పొందుతున్నాం, అది ఎవ్వరు కూడా ఈ నూతన సైంటిస్టులు కానీ ఎవ్వరు కూడా చెప్పలేరు అనమాట. ఇదంతా కూడా డాక్టర్లు కానీ ఇప్పుడు ఈ దేహాన్ని వదలటము, ఇంకో జన్మ తీసుకోవడం అనేది ఎందుకు ఆ దేహంలో నిలబడ్డాం అనేది తెలుసుకోలేము. కానీ ఇలా తెలుసుకోవాలంటే ఒక ఆధ్యాత్మిక గురువు ఆధ్వర్యంలో మన వేదవాన్మయం ఉంది కదా, భగవద్గీత గ్రంథాలు శ్రవణం చేసి ఇంకా భాగవతం ఇలాంటి వాన్మయం వేదవాన్మయం ద్వారా అజ్ఞానాన్ని తెచ్చుకోవాలన్నమాట. అవి అవగాహన చేసుకున్న వాడే ఆ భాగ్యవంతుడైన జీవుడికి కొంతవరకు అర్థమవుతుంది. ఆ గుణ ప్రభావాల నుంచి కొంచెం బయట పడగలరనమాట. ఈ అలా అలవర్చుకోలేదనుకోండి, బోల్డ్ నాలెడ్జ్ బయట నాలెడ్జ్ ఉందనుకోండి, దానివల్ల ఏ ప్రయోజనము ఉండదన్నమాట. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత చేతసః. ఆత్మానుభూతిలో నెలకొని ఉన్న యోగులు దీన్నంతా స్పష్టంగా చూడగలరు. కానీ మనస్సు అభివృద్ధి చెందని మరియు ఆత్మానుభూతిలో నెలకొని వారు ప్రయత్నించినను ఏమీను చేయలేరు. అంటే వీళ్ళు ఎంత ప్రయత్నం చేసి యోగులు ఉన్నారు కదా, వాళ్ళు యోగినః, ఇక్కడ చాలా యోగినశ్చ, ఇక్కడ యోగినః, ఈ యోగులు ఎంతమంది రకరకాల యోగులు ఉన్నా కానీ దాంట్లో స్థితుడై ఉండాలి. ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మానుభవం ముందు స్థితులైన నామమాత్ర యోగులు ఉన్నారు. అంటే రకరకాల యోగా సెంటర్లలో చేస్తూ ఉంటారు. దేహ కసరత్తులు మాత్రమే, దేహాత్మ భావంలోనే ఉంటారన్నమాట. దానికి అలవాటు పడిపోయి మనకు 6 ప్యాక్ లా ఎంత ఫిట్ గా ఉన్నాము అని చెప్పేసి ఆలోచిస్తారు. కానీ అది అంతరంగంగా నువ్వు ఆత్మానుభూతికే ప్రయత్నం చేయడం అనేదే ముఖ్యం అన్నమాట. అంతే, నామమాత్రమైన కేవలం టెంపరీగా చేసే ఆ యోగము ఇలాంటి మార్గానికి తీసుకొని పోదనమాట. వాస్తవంగా యోగం అంటే ఏంటి? మనము జీవాత్మలము, మన పైన మన హృదయస్థ పరమాత్మ మనకి నిర్దేశాలు ఇస్తూ ఉంటారు. ఈ భౌతిక జగత్తు, ఈ విశ్వము, భగవానుడు, జీవాత్మలు ఇవన్నీ అవగాహన చేసుకునే వాడే ఇదంతా. ఈ భక్తి యోగులకే అది అర్థమవుతుంది యోగం అంటే. యదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. ఈ యదా ఆదిత్య సూర్యుడు, ఈ సమస్త జగం, ఈ మొత్తం ప్రపంచంలోని చీకటిని చెదరగొట్టే సూర్యుని తేజస్సు నా నుండి వస్తోంది. చంద్రుని వైభవం మరియు అగ్ని తేజస్సు కూడా నా నుండే వస్తోంది. ఇంతకుముందు కూడా చెప్పాడు భగవంతుడు, మమైవాంశో జీవలోకే వస్తున్నాను. ఈ సమస్త జగత్తుని, ఈ అంధకారం చీకటి ఉంది కదా, దాన్ని నశింపచేసేది. ఎక్కడైతే సూర్యుడు ఉంటే అక్కడ అసలు అంధకారం అనేది ఉండదు. ఆ సూర్యుడి భాతి ఏది? జ్ఞానం. అలాగా ఈ జ్ఞానంలో ఈ మనకి ఈ సూర్యుడు చంద్రుడు ఇవి చూస్తూనే ఉంటాం, కానీ రోజు మనకి ఆ తేజస్ ఎక్కడి నుంచి వస్తుందో జనులకు తెలియదు అనమాట. అది భగవంతుడికి స్పష్టంగా సాక్షాత్తు భగవంతుడే చెప్తున్నాను అనమాట. చీకటిని చెదరగొట్టే సూర్యుని తేజస్సు, చంద్రుని వైభవం, అగ్ని, ప్రతి ఒక్క అగ్ని మండే వెలుగు ఉంటుంది. అగ్ని ఇలా ఉందంటేనే వెలుగు వస్తూ ఉంటుంది అనమాట. దాన్ని అది కూడా తేజస్సే. మనలో జఠరాగ్ని వస్తుంది ఇప్పుడు ఆ శ్లోకము. జఠరాగ్ని కూడా భగవంతుడే అనమాట. అట్లా సమస్త గ్రహ మండలాలను కూడా సూర్యుడు ప్రకాశింపజేస్తున్నాడని ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. విశ్వానికి ఒక సూర్యుడే ఉంటాడనమాట. అదేవిధంగా ఒకే చంద్రుడు. అలాగే మనకి అగ్ని ఎంత అవసరమో తెలుసు. ప్రతిదానికి అగ్ని కావాలి. అగ్ని లేకపోతే ఏది కూడా ముందుకు పోదనమాట. ఇంకా చంద్రుడు ఎందుకంటే ఈ ఔషధి ఉత్పత్తులైన మనకి ఆయుర్వేదంలో వాడేదే చెట్ల మూలికల నుంచి తీసుకుంటారు. వాటికి ఆ శక్తి కూడా భగవంతుని చంద్రకాంతి నుంచే వస్తుంది అనమాట. కామావిష్య చ భూతాని ధారయామ్యహం ఓజస పుష్ణామి చౌషధి సర్వాః సోమో భూత్వా రసాత్మకః. ఘామావిష్య, ఘామ్ అంటే గ్రహాలు, ఆవిష్య అంటే ప్రవేశించి,
ఈ భూతాన్ని జీవులని ధారయామి పోషిస్తున్నాను. అహం నేను ఓజస నా శక్తి చేత ఉష్ణామి పోషిస్తున్నాను. అలాగే ఔషధి సర్వాహ అన్నింటినీ సోమహ చంద్రుణ్ణి భూత్వ నేను రసాన్ని కూరుస్తున్నాను. రసాత్మక నేను ప్రతి గ్రహంలోకి ప్రవేశిస్తాను. నా శక్తి ద్వారా అవి కక్షలో నిలిచి ఉంటాయి. నేను చంద్రుడినై అన్ని ఔషధాలకు జీవన రసాన్ని సమకూరుస్తాను. ఇది భగవంతుడు శక్తి చేతనే ఈ గ్రహాలన్నీ నిలబడి ఉన్నాయన్నమాట. మన మామూలుగా ఇంట్లో ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగి రకరకాల రిమోట్ కంట్రోల్ వచ్చాయి. ఇవి ఒక రోబోలు వచ్చాయి. ఇవి మనకి హౌస్ క్లీనింగ్ కూడా చిన్న రోబో రౌండ్గా ఉండి క్లీన్ చేసేస్తూ ఉంటుంది. కానీ రిమోట్ ఎక్కడ ఉంటుంది? దాన్ని ఆపరేటింగ్ సెల్తో కూడా చేయొచ్చు అనమాట. పిల్లలకి ఎట్లాగైతే మనకి రిమోట్ కంట్రోల్ కార్ ఇస్తాం, కానీ అలాగే గ్రహాలు కూడా ఎవరు భగవంతుడు లేడు అని వాదించే వాళ్ళకు ఉండొచ్చు కదా. ఎక్కడ ఉన్నారు అవంతకవే భౌతిక సృష్టి అదే జరిగింది అని చెప్పి ఇప్పుడు సైంటిస్టులు చెప్తూ ఉంటారు. కానీ అవి ఎలా నిలబడ్డాయి? ఇప్పుడు మనకి ఎలాగైతే మన చేతిలో ఉండే ఒక రిమోట్తో పరికరాలు పనిచేస్తున్నాయి, ఎక్కడో ఉండి ఆపరేట్ చేస్తాం, అది ఎక్కడో పనిచేస్తూ ఉంటుంది. తర్వాత దానికి ఎనర్జీ కావాలంటే వచ్చి ఛార్జ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అలాగా భగవంతుడి ఆయన శక్తితోనే ఇవి కక్ష్యల్లో ఒకే మనకు తెలుసు కరెక్ట్ 24 గంటలకి తనలో తాను తిరుగుతుంది భూమి. 1 ఇయర్కి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అలా ఎటు ఇటు మార్పు అనేదే ఉండదు. అంత కరెక్ట్ గా ఎలా జరుగుతుంది? భగవంతుడి ఆదేశం చేత అనమాట, ఆయన శక్తి చేతనే. అలాగే చంద్రులు అదే ఇంకా చెప్పుకోవాలంటే ఇలాగా పిడికిల్లో మట్టి ఉందనుకోండి, ఆ మట్టి అంతా గ్రహాలు ఉంటుంది. పిడికిలు వదిలేస్తే భగవంతుడు అవన్నీ కింద పడిపోతాయి. ఈ విశ్వపు పిడికిలు ఇదంతా ఆయన పిడికిల్లాగా ఉన్నాయని, ఈ గ్రహాలు విశ్వరూప పిడికిల్లో ఉన్నాయని చెప్పచ్చు అనమాట. ఇవంతా కూడా గ్రహాలు స్థిరంగా కక్షలో ఉన్నాయని వేదమంత్రాల్లో చెప్పబడుతుంది. చంద్రకాంతి కూడా చెప్పాం కదా, ఔషధాలకి జీవన రసాన్ని ఇస్తుంది అన్నమాట. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం జఠరాగ్ని. ఇక్కడ నేను అన్ని జీవుల శరీరాల్లో జీర్ణక్రియ యొక్క జఠరాగ్ని, ప్రాణాపాన వాయువులతో కలిపి నేను 4 రకాల ఆహార పదార్థాలను జీర్ణింప చేస్తాను. జఠరాగ్ని, ఎందాక అగ్ని అని చెప్పాం కదా, మనం ఆహారం తీసుకుంటున్నామో అది అరిగిపోతుంది అనుకుంటున్నాం. ఆ కడుపులో ఉండే జఠరాగ్ని అది కూడా భగవంతుడే అనమాట. అహం వైశ్వానరో భూత్వా, అది గాన అపాన వాయువు, గానవాయువు ఆక్సిజన్, అపాన వాయువు కార్బన్ డైఆక్సైడ్ అనమాట. అలాగా ఈ అగ్నిని ప్రవేశపెట్టడమే కాకుండా ఆయన భోజన విషయంలో కూడా మన జీవులం, మన సతతలం కాదు, మన జీర్ణక్రియలో కూడా భగవంతుడే ప్రవేశించి తోడ్పడి మనకు ఆహారము సృష్టించడం ఆయనే. వర్షాల ద్వారా ఆహారం వస్తుంది, మన జీర్ణం చేసేది ఆయనే అనమాట. అందుచేతనే ఈ భౌతిక ప్రకృతులు ఇవన్నీ ఇచ్చినందుకే మనం ఇంత సుఖంగా జీవిస్తున్నాం. ఇక్కడ పచామి అన్నం, చతుర్విధం. అన్నం అంటే ఆహారం అండి. అన్నం అనేది మనకి సంస్కృతంలో అన్నం అంటే మన తెలుగులో ఆహారం అనమాట. పచామి మనకి 4 రకాలైన వీటిని చేస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. చతుర్విధం అంటే 4 రకాల ఆహార పదార్థాలు ఉంటాయి. దాంట్లో ఇవి నమిలేవి, భక్ష్యాలు ఉంటారు, నమిలేవి, భోజ్యాలు చీకేటివి ఉంటాయి, చోష్యం తాగేటివి, లేహ్యము నాకు ఇప్పుడు తేనె లాంటివి ఇలా తీసుకుంటారు కదా, నీళ్లు తాగేటివి. అలాగే నమిలేవి మనము ఏది పదార్థమే నమిలి తినాల్సింది, ఇలా చీకేటివి, తాగేవి, నాకేవి, అలాంటి పదార్థాలు జీర్ణింపజేస్తాను అని భగవంతుడు చెప్తున్నాడు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంత విద్వేద విదేవ చాహం. నేను ప్రతి ఒక్కరి హృదయంలో ఆసీనుడనై ఉన్నాను. నా నుండి జ్ఞాపక శక్తి, జ్ఞానము, మతిమరుపు కలుగుతాయి. అన్ని వేదాల ద్వారా నేను తెలిసి ఉండాలి. నిజానికి నేను వేదాల యొక్క కర్తను మరియు వేదాలను తెలుసుకున్నవాడు. హరే కృష్ణ. భగవంతుడు అందరి హృదయంలో ఉన్న పరమాత్మ. చెప్పాం కదా, భగవంతుడు ఎలాగ మనకు తెలుసు, బ్రహ్మము, పరమాత్మ, భగవానుడిగా మన హృదయంలో నిలిచే ఉన్నాడు. ఆయన నుంచే
మనకి స్మృతి అంటే జ్ఞాపక శక్తి ఆయనే ఇచ్చాడు, మరుపు ఆయన ఇచ్చాడు, స్మృతి, జ్ఞానం, అపోహనం అంటే మరుపు, జ్ఞానాన్ని ఆయన ఇచ్చాడు, మతిమరుపు, అపోహనం అందరి హృదయాల్లో నిలిచి నా నుంచే ఇవి కలుగుతున్నాయి. ఇప్పుడు వేదాల గురించి భగవంతుడు చెప్తున్నారు అనమాట. ఈ వేదాల కర్త ఎవరు? అసలు వేదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? భగవంతుడు వేదాలని శృతులు అంటారనమాట. అంటే అవి ఎవరి చేత రాయబడినవి కాదు, చెప్పబడినవి. పూర్వం ఋషులంతా కూడా వాళ్ళ శిష్యులకి ఓరల్ గానే ఆశ్రమాల్లో చెప్పేవారు అనమాట. భగవంతుడి చేత స్వయంగా చెప్పబడ్డాయి. ఎవరికి అంతరంగంలో, ఎవరికి బ్రహ్మదేవుడి ద్వారా తర్వాత అందరికి వ్యాపించాయి అన్నమాట వేదాలు. అది ఆ వేదాలకి నేనే కర్తను. వేదాల్లో తెలుసుకున్నవాడు ఆయన. వేదాలు తెలుసుకోవాల్సింది ఎవరు? వేదాలు చదివి మనము భగవంతుడే అన్నమాట. అంటే భగవంతుడు ఇక్కడ బ్రహ్మము అందరి హృదయాల్లో నిలిచాడు. బ్రహ్మ రూపమే కాదు, పరమాత్మ రూపమే కాదు, వేద రూపాల్లో కూడా మనం అన్ని పూజించాలన్నమాట. ఎందుకంటే మన జనులు ఆ వేదాలు ఎందుకున్నాయి? ధర్మబద్ధంగా, భక్తికి అనుగుణంగా మన జీవితాన్ని మలుచుకుని భగవద్ధామంలో ప్రవేశించే రీతిగా వేదాల్లో కొన్ని సూత్రాలు ఉంటాయన్నమాట. అది ఆ వేదాలు భగవంతు జ్ఞానాన్నే తెలుపుతాయన్నమాట. వాటికి సూత్రాలు రాశారు వ్యాసుల వారు. అందుకే అన్ని వేద వ్యాసులు ఉంటారు. వేదాలను విభజించారు. మొత్తం వేదవాన్మయం అంటే ఏమంటారంటే 4 రకాలు. వేదాలు 4: ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, అధర్మ వేదము, అష్టాదశ పురాణాలు, ఇంకా వేదాంత సూత్రాలు, ఉపనిషత్తులు, ఇవన్నీ కలిపి వేదవాన్మయం అనబడుతుంది అనమాట. అలాగే ఈ మనకి భగవంతుడు ఎన్ని చేస్తున్నాడు మన కోసము చెప్పండి. మన ముక్తి కోసము మనకు జీవించడానికి ఆహారం ఇస్తున్నాడు. అది అరిగించేది ఇంతకు ముందు శ్లోకంలో చూశాను. దాని జీర్ణక్రియ కూడా ఆయనే చేస్తున్నాడు. మన కర్మలకు సాక్షిగా మన హృదయస్థ పరమాత్మగా ఉన్నాడు. వేద రూపంలో మనకి జ్ఞానాన్ని ఇస్తున్నాడు అనమాట. గురువు రూపంలో మనకి భగవద్గీత ఉపదేశిస్తున్నాడు. ఇప్పుడు భగవద్గీతకి ఆధ్యాత్మిక గురువుగా అర్జునుడికి ఇస్తే, అర్జునుడు మనకి రిప్రజెంటేటివ్. ఆయన ద్వారా మనకి అందుతోందన్నమాట. ఈ రకంగా మనకి వేదాల్లో ఇంకా మనం ఏం తెలుసుకోగలుగుతాం? మనుషులకి పూర్ణ జ్ఞానం ఎలా తెలుస్తుంది అంటే, అవగాహన చేసుకోవడంలో మనకి కనుక శ్రద్ధ ఉందంటే మనకి భగవంతుడు లోపల నుంచే ఆ జ్ఞానాన్ని ఇస్తాడు, అర్థం చేసుకునే జ్ఞానాన్ని. అంటే మొట్టమొదట ఏం తెలుసుకుంటాం? మనకి భగవంతుడు గల సంబంధం తెలుసుకుంటాం. తర్వాత రకరకాల పద్ధతులు, భక్తియుత సేవలు అన్ని సమీపించగలుగుతాం. అంటే ఆత్మానుభవాన్ని పొందగలుగుతాం అన్నమాట. ఈ విధంగా మన పరమ లక్ష్యం ఏంటి? భగవంతుణ్ణి చేరుకోవడం అని చెప్పేసి ఈ శ్లోకంలో ఈ వేదాల ప్రయోజనము, అవగాహనము, ఎలా అవగాహన చేసుకో, అర్థం చేసుకో, మన గమ్యం ఏంటి అనేది దీంట్లో చెప్పబడుతోందన్నమాట. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరక్షాక్షర ఏవచ క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. క్షరుడు, అక్షరుడు అనే 2 తరగతులు జీవులు ఉన్నాయి. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి జీవుడు క్షరుడు కాగా, ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రతి జీవుడు అక్షరుడుగా పిలువబడతాడు. క్షరుడు అంటే ఎవరు? నశించేవాడు. నశించేవాడు క్షరుడు. అక్షరుడు అంటే నశింపు లేనివాడు. ఈ జీవులు భగవంతుని విభిన్న అంశాలు అని చెప్పాం కదా. మనకి ఇక్కడికి వచ్చినప్పుడే కదా, ఇక్కడ భౌతిక జగత్తులో మనము ఇక్కడ క్షరులుగా అవుతున్నాం. మనం నిత్యాంశాలమే ఇక్కడికి వచ్చినప్పుడు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో మనల్ని అక్షరులుగా పిలువబడతారనమాట. అంటే పూర్ణ పురుషోత్తముడైన భగవంతుణ్ణి పొందాలి అంటే మనము అక్షర స్థితికి చేరుకోవాలంటే ఆధ్యాత్మిక జగత్తులో దీన్ని జయించగలగాలి. ఈ భౌతిక జగత్తుని జయించాలన్నమాట. మన క్షరము అంటే నశించిపోయే శరీరం 6 రకాల మార్పులకు గురవుతుందని 2వ అధ్యాయంలో చెప్పుకున్నాం కదా. ఏమిటి 6 మార్పులు? పుట్టుట, పెరుగుట, కొంతకాలం ఉండుట, తర్వాత ఇతరులను పుట్టించుట, నశించుట. ఈ రకంగా 6 మార్పులు జరుగుతూ ఉంటాయి కదా. అక్కడ ఆధ్యాత్మిక జగంలో ఏ మార్పు ఉండదు, ఇలాంటివన్నీ ఉండదన్నమాట. అందుకే ఇక్కడ క్షర సర్వాణి భూతాని భగవంతుడు ఏం చెప్తున్నారంటే, కూటస్థోక్షర ఉచ్యతే అంటే అన్ని క్షర సర్వాణి భూతాన్ని, అన్ని నేను సృష్టించిన అన్ని జీవులు, బ్రహ్మ నుంచి మొదలుకొని జీవ వరకు అన్ని కూడా
అనేసి భగవంతుడి నుంచి ఇక్కడ ఎప్పుడు ఇక్కడ మనం గనక భౌతికంగా కొంచెం ఆ దీంట్లో వచ్చేసామంటే ఎవరైనా కానీ కాక మళ్ళీ దేహాలను మార్చాల్సిందే అనమాట. ఆధ్యాత్మిక జగంలో ప్రవేశించేటప్పుడు మాత్రమే భగవంతుడితో గుణరీతిని ఏకంగా ఉంటాము. ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత యో లోకత్రయమావిశ్య బిభర్త్య వ్యయ ఈశ్వర. ఈ ఇద్దరితో పాటు 3 ప్రపంచాలలోకి ప్రవేశించి వాటిని భరిస్తున్నట్టు నాశన రహితుడైన పరమేశ్వరుడు, పరమాత్ముడైన అనే సర్వోత్తముడైన పురుషుడు ఉన్నారు. పూర్ణ పురుషోత్తముడు ఆయనే దేవాది దేవుడు గురించి చెప్తున్నారు అనమాట. సరే, క్షరుడు ఉన్నారు, నశింపున్నారు, అక్షరులు ఉన్నారు. కానీ భగవానుడు 3 లోకాలు, అన్ని లోకాల్లో ప్రవేశించి వాటిని సృష్టించింది ఆయనే. వాటిని భరించే అవ్యయ ప్రభువు ఆయన. అస్సలకి నాశనరహితుడు, అవ్యయం ఆయన, పరమాత్ముడు ఆయన. ఆయన ఉత్తమ పురుషుడు కలడు అని చెప్పేసి ఈయన దేవదేవుడు శ్రేష్ఠ పురుషుడు. ఆయనే దేవాది దేవుడైన పూర్ణ పురుషోత్తముడైన భగవానుడు. ఆయన మన ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ రూపంలో ఉంటాడు. ఇది తెలుసుకున్న వాళ్ళ ఆత్మానుభవ మార్గంలో స్థితులైన వాళ్ళే సంపూర్ణ శాంతిని పొందగలుగుతారు అన్నమాట. యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ రతిత పురుషోత్తమః. ఇప్పుడు ఈయన క్షరుడు అక్షరుడు ఇద్దరికి అతీతంగా దివ్యమైన వాడను మరియు ఉత్తముడను అయిన కారణంగా నేను ప్రపంచంలో మరియు వేదాలలో నేను పురుషోత్తమునిగా ప్రసిద్ధి చెందినాను. భగవంతుడు ఇంతకుముందు పురుషుడు కళలు అని చెప్పారు. ఇప్పుడు ఆ పురుషోత్తముడు అని ఎలా కీర్తించబడ్డాడో భగవంతుడు చెప్తున్నాడు. అక్షర అక్షర పురుషులకు అతీతుడు. ఎవ్వరు కూడా దేవాది దేవునితో సమానులు కాదు. బద్ధ ముక్త జీవులు ఆధ్యాత్మిక జగత్తులో వెళ్ళిన ఎవ్వరు ఏ దేవదేవుళ్ళు కూడా ఈక్వాలిటీ కాదనమాట. ఆయన్ని అతిక్రమింపజాలరు. కనుకే ఆయన పురుషోత్తముడిగా తెలియబడ్డారనమాట. మనము ఇక్కడ ప్రపంచంలో వేదాల్లో పూర్ణ పురుషోత్తమునిగా ఆయన చెప్పబడ్డారనమాట. దీన్ని బట్టే మనకి ఆయన దేహాన్ని నుండి వెలువడే ఆ కాంతే మనకి ఆ బ్రహ్మాన్ని చేరి ఇక్కడ మనకంతా కూడా ఆధ్యాత్మిక తేజాన్ని ప్రదర్శించి మొత్తం భౌతిక జగత్తంతా కూడా సర్వ వ్యాపక రూపంలో ఉన్నాడనమాట. అది ఆయనే మనకి జీవులందరికీ పరమాత్మ రూపంలో ఉన్నాడనమాట. ఎందుకంటే దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు వేదాలు ఎన్నో ఉపనిషత్తులు చెప్తాయి ఆయన గురించి అనమాట. వేదాల యందు పరమాత్మ రూపంలో ఉన్నాడని వర్ణించబడ్డాయి అనమాట. అది ఇక్కడ చెప్తున్నారు. వేదాలలో నేను పూర్ణ పురుషోత్తముగా ప్రసిద్ధి చెందాను. యో మామేవమ సమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత. యో మాం ఏవం నన్ను ఈ విధంగా అసమ్మూఢ సందేహము లేనివాడై, ఎలాంటి సంశయాలు లేకుండా సందేహం లేకుండా నన్ను పురుషోత్తముడిగా తెలుసుకున్నవాడు. భగవంతుడు ఇంతవరకు చెప్తూ వచ్చారు. తన యొక్క జగత్ ఎలా ఉంటుంది, అది ఎలా ప్రకాశిస్తుంది, తను ఏం చేస్తున్నారో మనకి వేదాల్లో చెప్పబడేది ఎవరు, మనకి విద్యుత్ ఇది దేహ కాంతి ఎలాగా మొత్తం ప్రపంచం అంతా ఉంటుందో, క్షరాక్షరాలు ఎవరు, అలాగే భగవంతుని యొక్క మనకు పరమాత్మ రూపంలో ఉండే దేవదేవుడే ఆయన. వేదాల్లో తెలుసుకోదగింది ఏది, వేదాల కర్త ఎవరు, వేదాల లక్ష్యం ఏంటి, గమ్యం ఏంటి అని చెప్పబడేదంతా కూడా భగవంతుడి నుంచే. కాబట్టి ఆయన్ని ఇలాగా పూర్ణ పురుషోత్తమునిగా తెలుసుకున్నవాడు ఎలాంటి సంశయం లేకుండా ఇలాగా మామూలుగా మనుషునికి ఆలోచనలు అనేవి వస్తుంటాయి. తాత్విక కల్పనలు ఇలా అయిండొచ్చు, అలా అయిండొచ్చు అని పరతత్వం గురించి, అంటే పరమ సత్యం ఏంటి, అబ్సల్యూట్ ట్రూత్ ఏంటి అని ఆలోచించే వాళ్ళకి అలాంటి కల్పనలన్నీ చేయొచ్చు. కానీ ఆయన్నే పూర్ణ పురుషోత్తంగా తెలుసుకున్నవాడు. తెలుసుకోవడానికి మార్గాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, సాక్షాత్ భగవద్గీతే ఉంది, భగవంతుడితో చెప్పబడింది, భాగవతం ఉంది. ఇది తెలుసుకున్నవాడే సర్వాన్ని ఎరిగినవాడు, మొత్తం తెలుసుకున్నవాడు. అందువల్ల అది భక్తియుత సేవలో ఎప్పుడైతే భగవంతుని తెలుసుకుంటే భక్తియుత సేవలో పూర్తిగా నెలకొంటారనమాట. నెలకొంటే జ్ఞానం వస్తుంది, భగవద్ధామానికి చేరుకోవచ్చు అనమాట. ఊహాకల్పనలో లేకుండా
భక్తిలో ప్రత్యక్షంగా నిలబడాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అంటే భగవద్గీతలంతా కూడా భక్తి యోగమే చెప్పబడుతుంది. ఇదే వేద జ్ఞానము. మళ్ళీ ఒకసారి చెప్పుకుంటే శృతులు అని చెప్పాను కదా, శ్రవణం ద్వారా వినాలి. అంటే ఒకరు చెప్తుంటే సులుగాని ఎవరన్నా వినాలి. శ్రీకృష్ణ భగవానుడు ఆయన నుంచి వచ్చిన ప్రతినిధులు ఆచార్యులు వచ్చారు కదా, 1 by 1 నారదుడు కావచ్చు, వేదవ్యాసులు వారి ఆయన శిష్యులు పరంపరలో వస్తూ ఉన్నారు కదా, అలాంటి వాళ్ళ నుంచే ఇవి వినాలన్నమాట. ప్రామాణికుల నుంచి వింటేనే దాన్ని భగవంతుణ్ణి అర్థం చేసుకునే పూర్ణ పురుషోత్తములని వేదాల ప్రయోజనము తెలుస్తుంది, ఆయన లక్ష్యం ఏంటి అని చెప్పేసి అది ఈ పరంపరలో తెలుసుకోవాలని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట. లేదు వేరే మార్గాల్లో వెళ్తాము అంటే ఇది భగవంతుడే పరమపురుషుడు, ఆయన శరణు వేడాలని తెలుసుకోలేకపోతే ఎన్ని జన్మలైనా రొటేట్ అవుతూనే ఉండాలని. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యేన భారత కృతకృత్యశ్చ భారత. ఇది ఓ పాపరహితుడా వేదశాస్త్రాల్లోనే చాలా రహస్యమైన భాగం. భగవంతుడు ఇప్పుడు చాలా రహస్యమైన జ్ఞానయోగం కదా, మనకి 13వ అధ్యాయం నుంచి చూస్తూ వస్తున్నాం. మొట్టమొదట 13వ అధ్యాయంలో ఏం చెప్పాడు భగవంతుడు? మనకి క్షేత్రజ్ఞ విభాగ యోగం చెప్పారు కదా. క్షేత్రం అంటే క్షేత్ర గుణత్రయ విభాగ యోగము చెప్పాం. ప్రకృతి త్రిగుణాల గురించి ఇప్పుడు పరమ వేద శాస్త్రాల్లోని చాలా రహస్య భాగము. ఇది పురుషోత్తమ యోగం, భగవంతుణ్ణి తెలుసుకునే యోగం. ఇప్పుడు నీకు వెల్లడైంది, అర్జునుడికి చెప్తున్నారు. దీన్ని అర్థం చేసుకున్నవాడు ఎవడైనా సరే బుద్ధిమంతుడు, మరియు అతని ప్రయత్నాలు పరిపూర్ణతను పొందుతాయి అని చెప్పి అర్జునుడికి చెప్తున్నారు అనమాట. ఈ తత్వాన్ని అర్థం చేసుకోవడం వల్ల భక్తి యోగంలో నిలిచేటప్పుడు మనకి త్రిగుణాల యొక్క ప్రభావం నుంచి బయటపడతాం అనమాట. ఎందుకంటే భగవంతుడు సూర్యునితో సమానం. సూర్యుడు ఎక్కడుంటే అప్పుడు అజ్ఞానం పటాపంచలైపోతుంది అనమాట. అలాగే ప్రామాణిక గురువు ఆయన కంట్రోల్లో మనకి ఈ భక్తియుత సేవ ఉంటే ఆ అజ్ఞానం నుంచి బయటపడవచ్చు. బుద్ధిమంతులు పవిత్రులగే వేదానికి భక్తి కృష్ణ భక్తి భావనను స్వీకరిస్తే భక్తియుత సేవలో నిలవబడుతుంది అనమాట. అది ఇక్కడ ముఖ్యంగా ఈ చాప్టర్ లో చెప్పేది. మనము నశింపజేసుకోవాల్సింది ఏది? ఈ భక్తుల సాంగత్యంలో ప్రవేశిస్తాం, ఆధ్యాత్మికాచార్యం స్వీకరిస్తాం. భక్తియుత సేవ అనరించే ముందు హృదయ దౌర్బల్యం. అది మొట్టమొదట ఆ హృదయ దౌర్బల్యం ఏమంటే భౌతిక విషయవాంఛల పట్ల అనురక్తి. అవే కదా మనకు మొట్టమొదట ఈ భౌతిక జగత్తు వర్ణన అశ్వత్థ రూపంలో ఉన్న వృక్షంగా చెప్పారు. వేళ్ళు పైకి కొమ్మల కిందికి, ఎట్లా మనుజుడు వాటిల్లో అకర్మ ఫలాల వైపు గెంతుతూ ఉంటారు. ఆ వేదాలు ఆకులు వర్ణాలు అలా తెలుసుకోకుండా ఫలాల వైపు గెంతుతూ అటు ఇటు జన్మలు తీసుకుంటూ ఉంటారు అని చెప్పి ఇంద్రియాలతో అలాగా ఊర్ధ్వమూలం అనేది అశ్వత్థ వృక్షము త్రిగుణాలతో పోషింపబడుతుందని చెప్తున్నాం కదా. ఇది అసంగ శస్త్రైన దృఢైన చిత్వ. అసంగం అనే అస్త్రముతో దాన్ని ఖండించాలన్నమాట. అసంగం అంటే వైరాగ్యం. అది ఆ హృదయ దౌర్బల్యాన్ని జయించాలన్నమాట. హృదయ దౌర్బల్యంలో ముఖ్యమైనది భౌతిక ప్రకృతిపై ఆధిపత్యం, అన్ని నాకే కావాలనే ఒక కాంక్ష, కోరిక. దీన్ని జయించుకోవాలన్నమాట. బయటపడే విధానము, అలాగే పురుషోత్తముడైన భగవంతుని పొందే విధానము, వేదాలను అవగాహన చేసుకుని పోతాము. ఇవి 3 విధానాలు ఈ యొక్క చాప్టర్ లో మనకి పురుషోత్తమ యోగంలో చెప్పబడ్డాయి. హరే కృష్ణ. భక్తులందరికీ